జగన్ ఓడిస్తా అంటాడు చంద్రబాబు. లప్పతరం కూడా కాదు. పవన్ కళ్యాణ్ శాత కూడా జగన్ అంటే అంత ఇష్టం ఎందుకు? జగన్ అంటే అంత ఇష్టం ఎందుకు? ఫస్ట్ నుంచి వాళ్ళ కుటుంబం అంటే మాకు అభిమానం ఉంది. మా ఇంట్లో అభిమానం లెక్క, మా ఇంట్లో తమ్ముడు లెక్క, మా ఇంట్లో అన్న లెక్క. ఆర్లగడ్డ, మా ఆర్లగడ్డ గంగుల విజయనారెడ్డి భారీ మేరతో గెలుస్తాడు. కడేమల మండలము మాది రాంభూపాల్ రెడ్డి గ్రూపు మాది. మాకు రాంభూపాల్ రెడ్డి గారు నిద్రలు కానీ పిల్లోనికి కానీ పెద్దోనికి కానీ సార్ మాకు మాకు ఏదైనా ఇబ్బందులు ఉన్నాయంటే పిలిచిలోనే పలుకుతాడు మా సార్ గారు. మన సోలార్ కానీ మన జిందాల్ కానీ ఇవల్ల బాగా అభివృద్ధి చేసి జనాలు కొంతమందికి పిల్లలకు ఉద్యోగాలు కల్పించి బాగానే చేస్తున్నాడు మాకు రాంభూపాల్ రెడ్డి గారు. ఎప్పటికైనా మాకు రాంభూపాల్ రెడ్డి గారు మా మండలంలో మా పాణ్యం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి మంచి చెడ్డ అన్ని బాగా నాయకులు పలకని విధంలో ఆయన మాకు పలుకుతున్నాడు. మాకు ఆయన్నే కావాలా రాంభూపాల్ రెడ్డి గారు. వారు వన్ సైడ్, జగన్ 175. జగన్ చేసిన పథకాలు అభివృద్ధి, జగన్ చేసిన అభివృద్ధి మెయిన్ గా 175 రావడం కారణం. అన్న పందులు గుంపులుగా వస్తాయి, సింహం సింగగా వస్తాడు. 175 తో గెలుస్తాడు. ఇది తిరిగి రాసుకోండి. 75 కన్ఫర్మ్ అండి. మాకు అన్ని అమ్మ ఒడి, ఫీజు రింబర్స్మెంట్, మేము డిగ్రీ చదువుతున్నాం, మాకు అన్ని చేస్తున్నాడు. మాకు ఖచ్చితంగా జగన్ అన్న వస్తే మంచి జరుగుతుందని మేము కోరుకుంటున్నాము. రావాలా, ఖచ్చితంగా వస్తాడు కూడా. చెప్పడమే కానీ ఏం చేసింది ఏం లేదన్న. మాకు అప్పుడు ఎలక్షన్ లో చూసాము, ఏం చేయలేదు. మాకు అప్పుడు అన్ని అందినాయి, బాగా చదువుకుంటున్నాము, ఇంటింటికి అందరికి అందుతున్నాయి. పవన్ కళ్యాణ్ వచ్చినా కూడా ఏం జరగదు, ఏం కాదని మాకు నమ్మకం. జగన్ అన్నకి తిరగలేదు. 175 సీట్లు కన్ఫర్మ్ చేయి జగన్. వాళ్ళు 10 మంది కలిసి రాలే, పులి సింగల్గా వస్తుంది. పులి చంద్రబాబు సవాలు ఇస్తున్నాడు, ఇస్తున్నాడు, ఏమి ఇస్తున్నాడో తెలియదు. వైనాడు 175 170 కొట్టబోతున్నాం. మళ్ళీ మా జగన్ సీఎం వస్తున్నాడు, మా కార్తీక ఎమ్మెల్యే వస్తున్నాడు, ఇక్కడ శిల్పా చక్రం హరిచంద్ర వస్తున్నాడు. చంద్రబాబు ఏం పథకాలు ఇస్తున్నాడయ్యా? మా ఆయన చూడయ్యా, ఇంటికి చూడవు. అమ్మఒడి, చేయూత, ఈబీసీ నేస్తాం, అదే మరి ఐరన్ బాక్స్ వేసుకున్న వాళ్ళది. ఇంకేమయ్యా బాల్ కటింగ్ చేపలకు ఇన్ని చేస్తున్నాడు, ఇంకేం కావాలి? వైనాడు 175 అంటే ఒక్క సీట్ తక్కువ లేకుండా వస్తాయి. 175 జై సీఎం. డోర్ నియోజకవర్గం, బుగ్గన రాజేంద్ర రెడ్డి ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం. మా నియోజకవర్గంలో 2,500 కోట్లతో అభివృద్ధి పనులు పరిగెత్తిస్తున్నాడు. 40 ఏళ్ల చరిత్రలో కూడా డోర్ నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రులు, ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించిన ఈ రోజు వరకు కూడా, అంటే 2014 నుండి 2019 వరకు కూడా ఎవరు ఉప ముఖ్యమంత్రి పనిచేసినా, ఎమ్మెల్యేగా చేసినా ఏ రోజు అభివృద్ధి చేయలేదు. బుగ్గన 19 నుండి 2019 నుండి 24లో, అంటే 2 ఏళ్ళు కలవ తీసేసాం. 3 ఏళ్ల ప్రభుత్వంలో చేసినాడు. స్కూల్ అయితేనేమి, పాలిటెక్నిక్ కాలేజ్ అయితేనేమి, స్కిల్ డెవలప్మెంట్ అయితేనేమి, ప్రతి ఒక్కటి యువతకు కానీ వృద్ధులకు కానీ పార్కులు, నగర వనాలు, అన్ని పర్యాటక కేంద్రాలు తయారు చేసి డోన్ ప్రజలకు చాలా మంచి చేశారు. అలాగే జగనన్న గారు ఈ రాష్ట్రంలో విద్య, వైద్యానికి చాలా మంచి చేశాడు. మారుమూల గ్రామాలకు కూడా తార్ రోడ్డుతో సహా ఆరోగ్యం, విద్య, ఇంగ్లీష్ మీడియం కల్పించి ప్రతి ఒక్కరు చదువుకుంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పిన ఏకైక వ్యక్తి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఆడపిల్ల చదువుకుంటేనే ఈ రాష్ట్రం బాగుంటుంది అని నమ్మిన వ్యక్తి. ప్రతి ఒక్క యువత బాగుండాలనుకుంటే చదువే ముఖ్యం అని చాటి చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరొకసారి ఆయన గెలిపించుకునే మనం మరొక 10 అడుగులు ముందుకెళ్తాం తప్ప, అదే చంద్రబాబు ఓటేస్తే ఆయన కళ్ళబొల్లి మాట్లాడి నమ్మి
మనం కానీ ఓటేసాం అనుకో ఇంకొక 50 ఏళ్ళు వెనుకేస్తాం. రాజరిక పాలన కావాలంటే చంద్రబాబు నాయుడు కోటేయండి. మనం రాజుల బతకాలంటే జగన్మోహన్ రెడ్డి కోటేయండి.